హలో నమస్తే అండి. మీ పేరు? పూర్ణిమ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి. మీ బాబు పేరు తెలియచేయండి అమ్మా. సిద్విక్రమ్. సిద్విక్రమ్. పుట్టిన తేదీ అండి? జూలై 14th, జూ 2020. జూలై 14th, 2020. పుట్టిన సమయం అండి? 12:45 మార్నింగ్ అండి? ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్. ఓకే. ఎక్కడ జన్మించారండి మీ అబ్బాయి? గుంటూరు అండి. ఓకే అండి. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మ బాగున్నారా? బాగున్నాను స్వామి. అమ్మ చెప్పండి. బాబుకి ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం హెల్త్ పరంగా ఫ్రీక్వెంట్ గా బాగుంటలేదు. అది ఏంటి అనేది కనుక్కున్నాను. అశ్విని నక్షత్రం మేషరాశి అయిందండి బాబుది. అవును. ఓకే, కొద్దిగా బాగానే ఉంటుందిలేండి, ప్రాబ్లం ఏం లేదు. జాతకం అయితే మంచి యోగ జాతకుడు. బాగా మీకు ఆరోగ్యం అది బాగుండాలంటే బాగా బాగా గణపతి ఆరాధన బాగా విశేషంగా చేయండి. చేస్తే కొద్దిగా అన్ని పరాలుగా కొద్దిగా బాగుండే అవకాశం ఉంది. ప్రస్తుతం 2020 నుంచి కూడా కొద్దిగా అనుకూలమైన భుక్తి నడుస్తుంది. తాత్కాలికంగా ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయమ్మా, అదేమి ప్రాబ్లం ఏం లేదు. బాగా విశేషంగా గణపతికి సంబంధించిన ఆరాధన చేయండి, మీకు అన్ని కూడా సెట్ అవుతాయి. అలాగే శనగలు దానం ఇవ్వండి, గురువారాలు పూట దానం ఇస్తే మీకు అన్ని మంచి జరుగుతాయి. మీరు అలాగే గణపతికి సంబంధించిన చిన్న బెండిలో లాకెట్ చేయించి అది మెడలో వేయండి. దేవాలయంలో ఎక్కడైనా పూజించి ఆ లాకెట్ మెడలో వేయండి. కొద్దిగా అనారోగ్య బాధలు ఇలాంటివన్నీ కూడా కొద్దిగా సెట్ అయ్యి అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే పార్వతీదేవికి నెయ్యన్నం నైవేద్యంగా సమర్పించి కొద్దిగా ప్రసాదం కింద బాబుకి ఇవ్వండి. కొద్దిగా దానివల్ల కూడా మంచి జరుగుతుందండి. ఇది చేసుకోండి, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకేనమ్మా? ఓకే అండి. గురువుగారు చెప్పినట్టు పాటించండి, చక్కటి ఫలితాలు